నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం। జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 24, 25, 26లలో వార్షికోత్సవ వేడుకలు వివరాలు తెలిపిన ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్యం। నర్సిగూడెం ఆదివాసీల భూములకు ఆన్లైన్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కాకి మధు డిమాండ్। ప్రేమ సంతోషం స్ఫూర్తిగా తీసుకుని క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలి, చింతలపూడి నియోజకవర్గ క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ పిలుపు। ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు। ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు। ప్రజా ఫిర్యాదులకు పరిష్కార మార్గాలు చూపే క్రమంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క ఫిర్యాదు రీఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలన్నారు। ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని, దానికి అనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు। ఇదిలా ఉండగా గత వారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ రద్దు చేశారు। దీంతో ఈ వారం కలెక్టరేట్లో ఫిర్యాదులు ఇవ్వడానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు। ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు సదరం సర్టిఫికెట్ల కోసం, కొత్త పెన్షన్ల కోసం అర్జీలు ఇచ్చారు। విశంతిహి వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముస్తాబవుతోంది। ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు। ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజా వివరాలు తెలిపారు। ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు। ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ బండారు పద్మారావు, ఆలపాటి నాగమురళి కృష్ణ, పకీర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు। జంగారెడ్డి ఎంబీ సోషల్ క్లబ్ పాత బస్ స్టాండ్ ఎంబీ సోషల్ ఆవరణలో వేయించేసిన షిరిడి సాయిబాబా మందిరం ముందు రేపటి నుంచి 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు 3 రోజులు కూడా బాబావారి సన్నిధిలో 20వ వార్షికోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నాయి। మొదటి రోజు మంగళవారం ఉదయం 5:15 కాకడహారతి, 6:30 విఘ్నేశ్వర పూజ, 7 గంటల నుంచి 9 గంటల వరకు బాబావారికి పంచామృతాలు, నవరసాలతో అభిషేక కార్యక్రమం, అలాగే శ్రీ సాయి లీలామృతం ఏకపారాయణ జరుగుతాయి। అలాగే తర్వాత 9 గంటల నుంచి శ్రీ సాయి శ్రీ గురు చరిత్ర ఏకపారాయణ, అలాగే దానితో పాటు సత్యసాయి సేవా సమితి వారిచే
వేదపఠన, లలితా సహస్ర, విష్ణు సహస్ర పారాయణ జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి హారతి అనంతరం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు భజన కార్యక్రమం. అలాగే సాయం సంధ్య హారతి 6 గంటలకు. తదనంతరం బాబావారి సన్నిధిలో పల్లకి ఊరేగింపు, సహస్ర దీపాలంకరణ, అలాగే సప్తహారతులతో కూడిన కార్యక్రమం. 9 గంటలకు సేద హారతి. ఇవి ఈ మొదటి రోజు జరిగేటువంటి కార్యక్రమాలు. బాబావారి సన్నిధిలో బాబావారి ఆశీస్సులతో ఈ యొక్క 3 రోజులు కూడా కార్యక్రమం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని, పిల్లలు పెద్దలు అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా విచ్చేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని బాబావారిని దర్శించుకుని బాబావారి తీర్థ ప్రసాదాలను స్వీకరించగా తెలియజేస్తూ కోరుకుంటున్నాం. అలాగే ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలతో, అలాగే మా గుడి కమిటీ, ఆలయ కమిటీ యొక్క సహాయ సహకారాలతో, అలాగే ఎంబీ సోషల్ క్లబ్ కమిటీ సభ్యులతో సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క కార్యక్రమాలను 20 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి ఆశీస్సులతో పొందడం చేస్తున్నాం. ప్రతి గురువారం కూడా అన్న సమాధానం కార్యక్రమం జరుగుతోంది. ఈ యొక్క ప్రతి ఆటంకం లేకుండా ప్రతి వారం కూడా జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించి బాబావారి ఆశీస్సులతో పొందాలని తెలియజేస్తున్నాం. నర్సిగూడెం ఆదివాసీల భూములకు ఆన్లైన్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటుగా ఈ సమస్య తలెత్తడానికి కారణమైన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కాకి మధు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నర్సిగూడెం ఆదివాసులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకి మధు మాట్లాడుతూ డీటీ సందీప్, వీఆర్ఓ బుల్లబులు వ్యవహరించిన తీరుతో నర్సిగూడెం ఆదివాసుల భూములకు ఆన్లైన్లో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కావున అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా ఈ తప్పిదానికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పొట్ట కామరాజు, కుంజ కుమారి, తాటి నాగేశ్వరరావు, పండు సూరమ్మ, పొట్ట కుమారి, పాయ ఆనంద్ కుమార్, కొర్స మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ధర్నా చేసినటువంటి కారణం ఏమిటంటే 1997 అంటే 31/12/97లో ఆర్ఓసి నెంబరు 067/97 ప్రకారంగా 64 మంది ఆదివాసీలకు 146 ఎకరాల 35 సెంట్లు భూమిని పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 27 సంవత్సరాలుగా వేరుశనగ, పొగాకు, మొక్కజొన్న తదితర పంటలు వేసుకుని ఆదివాసీలు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో 16/11/2024న వీఆర్ఓ బుల్లబ్బాయి గిరిజనేతరులకి మ్యూటేషన్ చేయటం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా చేసుకొని తింటున్నటువంటి ఆదివాసీలకు కాకుండా గిరిజనేతరులకి మ్యూటేషన్ చేశారు. అదేవిధంగా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆ రోజు డీటీగా పనిచేస్తూ ఎఫ్ఏసీకి పనిచేసినటువంటి డీటీ సందీప్ గౌడు ఆన్లైన్ నుండి ఆదివాసీలను తొలగించడం జరిగింది. కాబట్టి ఆదివాసీలను తొలగించడం, మ్యూటేషన్ చేసినటువంటి వాళ్ళని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉద్యోగం నుండి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. అదేవిధంగా ఏదైతే ఆన్లైన్ తొలగించారో ఆ ఆన్లైన్ని కొనసాగించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రేమ, సంతోషం స్ఫూర్తిగా తీసుకుని క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని చింతలపూడి నియోజకవర్గ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ జంగారెడ్డిగూడెం బీసీఎఫ్ చర్చ్ నిర్వాహకులు పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ సూచించారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని బీసీఎఫ్ చర్చ్లో పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ మీడియాతో మాట్లాడారు. చీకటిని తొలగించి వెలుగులతో నింపే పండుగ క్రిస్మస్ అని, ద్వేషం, విభేదాలు తొలగించి ప్రేమను నింపే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. డిసెంబర్ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ పండుగను జరుపుకోవచ్చన్నారు. కానీ డిసెంబర్ 25వ తేదీ ఈ పండుగను ఎక్కువగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. క్రిస్మస్ పండుగ యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరిస్తూ ఘనంగా పండుగను జరుపుకోవాలని పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ సూచించారు. అదేవిధంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. డిసెంబర్ 24 సాయంకాలం ప్రారంభమై 25 సాయంకాలం వరకు ఈ క్రిస్మస్ వేడుక ప్రత్యేకంగా జరుగుతుంది. అయితే డిసెంబర్ 1 నుంచి కూడా ఈ నెలంతా కూడా క్రిస్మస్ వేడుక జరిగించుకోవటం అనేది క్రైస్తవులు చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా
మరి క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదియందు వాక్యమయ్యున్న దేవుడు శరీరమును ధరించుకుని ఈ లోకానికి శరీరధారిగా మానవులను రక్షించటానికి రక్షకుడిగా పుట్టాడు, రక్షణ తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టడం వలన మానవ జాతికి పాపక్షమాపణ, విడుదల, విమోచన, నరకం నుంచి తప్పించుకుని నిత్య జీవ భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఇది ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన శుభవర్తమానం. అయితే డిసెంబర్ 1 నుండి చివరి రోజు వరకు 31 తారీఖు వరకు ఈ క్రిస్మస్ వేడుక జరిగించుకోవటం అనేది ఆనవాయితీ. ప్రత్యేకంగా 25వ తేదీన ప్రత్యేకంగా చేసుకుంటారు. అయితే ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా 50 మందికి తెలియపరిచేది ఏమిటంటే, క్రిస్మస్ అంటే చీకటిని తొలగించి వెలుగుతో నింపే పండుగ. అలాగే ద్వేషము, విభేదాలు తొలగించి ప్రేమతో నింపే పండుగ. కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానము స్ఫూర్తిగా తీసుకుని ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో కొనసాగాలని చెప్పి స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియచేయడంతో పాటు పంట పొలాల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని ప్రముఖ రైతులు అల్లూరి రామకృష్ణ, వామిశెట్టి హరిబాబు సూచించారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అల్లూరి రామకృష్ణ, వామిశెట్టి హరిబాబులను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు దినోత్సవం జరుపుకోవడానికి గల స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. దీనికోసం పాఠశాల యాజమాన్యాలు ఫీల్డ్కు తీసుకువెళ్లేలా కృషి చేయాలన్నారు. అదేవిధంగా మారుతున్న వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవాలన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, కావున ప్రతి ఒక్కరూ రైతులను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు, ఏఓ కె శ్రీనివాసరావు, డీన్ ఎం రామ్మోహన్, ప్రైమరీ ఇన్ఛార్జ్ రజని తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అంటే భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం మీద 170 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా మీరు కూడా వ్యవసాయ కుటుంబంలో చెప్పినటువంటి పిల్లలే. వ్యవసాయం లేకపోతే మనుగడ లేదు. ముఖ్యంగా పొద్దున లేగితే సాయంత్రం వరకు వ్యవసాయంలో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని మనం ఆహారంగా భుజించి ఎంతో పెద్ద బాలమయ్యాం. చౌదరి శరణ్ సింగ్ డిప్యూటీ పిఎం కాదు, మన ప్రధానమంత్రి కూడా చేశాడు. ఆయన మన భారతదేశంలో రైతు నాయకులు ఎవరన్నా అంటే ఆయన ముందు వరుసలో ఉంటాడు. ఆయన బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతు బడ్జెట్ అని ప్రవేశపెట్టాడు. రైతుకి ఎన్నలేనటువంటి, ఎవరు ఊహించినటువంటి పథకాలు పెట్టి రైతుల్ని ముందుకెళ్తాకే దోహదం చేశాడు. మన పూర్వీకులు ఎంతో బాటేసి మిమ్మల్ని సుఖ సంతోషాలతో పెడతారు. మేము పడిన బాధపడలేదు. మీరు చాలా బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి, మన దేశానికి పేరు తెచ్చి, భావి పౌరులుగా తీర్చి మీరు మీ నడవడిని ఎదరవడానికి కూడా వచ్చే జనరేషన్ కూడా ఇంప్రెషన్గా ఉండాలని నేను మరి రైతు దినోత్సవం సందర్భంగా రైతుని సన్మానించడం అనేది ఇచ్చడానికి పిలిచినటువంటి కాలేజీ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి ముందు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే రైతు అనే దానికి గుర్తింపుగా ఈరోజు పిలిచి సన్మానం చేస్తారంటే అది మీరు కూడా ఆలోచించేయండి. ఈరోజు 100 ఎంతమంది ఉన్నారో, ఒక క్లాస్లో 90 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. 100 మంది చదువుకుని 100 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు, అందరూ ఉద్యోగాలు చేస్తారు. కానీ వ్యవసాయం చేసేది ఎవరు? ఆ రోజున మేము చదువుకునేటప్పుడు ప్రతి స్కూల్లోనూ క్రాఫ్ట్ పీరియడ్ అనే వారానికి 3 రోజులు పెట్టేవారు. వ్యవసాయం గురించి చెప్పించేవారు, వ్యవసాయం పనులు చేయించేవారు. మొక్కలు వేయించడం అని, కలుపు బిగించడం అని, వాళ్ళ వరి నాటించడం అని, ఎలా పండుతుంది అని చూపించేవారు. కానీ ఈ రోజు మీ ఎవరికి కాదు. అంటే మన స్కూల్లో మన అందరం రైతు వారి పెట్టలే కాదు, మీ అందరికీ తెలుసు.
కానీ వాళ్ళ పట్టణాల్లో చదువుకునే పిల్లలకి ఎవరికి కూడా వరిధాన్యం ఎలా వస్తుంది, ఎలా పండుతుంది అని కూడా ఆహార ధాన్యాలు ఎవరికీ తెలియదు. నేనేనే సలహా ఏంటంటే ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ప్రతి సంవత్సరంలో ప్రతి పీరియడ్ కూడా ప్రతి కాలేజీలు కూడా కాన్వెంట్లో కూడా క్రాఫ్ట్ పీరియడ్ అనేది, వ్యవసాయం అనేది చిన్నప్పటి నుంచి తెలియజేయాలనేది నా ఆకాంక్ష. ప్రజల ఆకాంక్ష మేరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు తాము కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జట్టి సత్య ఆదిత్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జేజీఆర్ కార్యాలయం వద్ద యువతతో కలిసి కేక్ను ఆదిత్య కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా మరల తమ అధినేతను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం తాము కష్టపడి పనిచేస్తామని ఆదిత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పట్టణ యువకులు, ఆయన అభిమానులు అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపాము. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలందరూ ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి మేము మా వంతు ప్రయత్నం చేసి ఆయన్ని మళ్ళీ గెలిపించుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని
సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాము కాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటిగుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సిబిఐ, ఈడీ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ నక్క సూర్యచంద్రారావుతో కలిసి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అంతేకాకుండా ఆ ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కొంతమంది ఆగంతుకులు ఫోన్ చేసి మీపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, దానిలో నుంచి మీ పేరు తొలగించాలంటే డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారని అన్నారు. దీంతో ఈ మాటలు నమ్మి కొంతమంది డబ్బు చెల్లించి నష్టపోతున్నారని అన్నారు. కావున ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గణితంలో ఘనుడైన శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రామానుజన్ చిత్రపటానికి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామానుజన్ గురించి అనేక సంఖ్యలు, గణిత గమ్మత్తులు విద్యార్థులు చార్టుల మీద ప్రదర్శించారు. రామానుజన్ నెంబర్ అయిన 1729 ఆకారంలో విద్యార్థులు ఒదిగి కనువిందు చేశారు. గణితంలో మెలకువలు తెలుసుకునే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పాటలు, నాటికలు, నృత్యాల రూపంలో లెక్కల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియచెప్పారు. గణిత క్విజ్తో పాటు
వివిధ రకాల పోటీలు నిర్వహించారు. రామానుజన్ జీవిత కాలంలో కనుగొన్న అనేక సమీకరణలను విశదీకరించారు. ఆయన చేసిన అనేక పరిశోధనల మీద చర్చా గోష్ఠి జరిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్స్ సుభాష్ రెడ్డి, సింధూషారెడ్డి, గణిత ఉపాధ్యాయులు ఉషాకిరణ్, సుమలత, భార్గవి, చిన్నబాబు, సరస్వతి, ఉదయ్, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. This is a straight angle which measures exactly 180 degrees. We are celebrating National Mathematics Day in Pratibha School today. Hundreds of students along with all our maths faculty have gathered here. Students have planned so well to conduct so many activities to create a lot of awareness on different fields of mathematics. Our students have curated dance programs to demonstrate different mathematical angles. Students have created songs to create awareness about different fields of mathematics. Also, our students have created different models, puzzles and mathematical challenges along with the display of so many charts to create a lot of interest in the field of mathematics. The government of India declared December 22nd, which was the birth anniversary of Srinivasa Ramanujan as National Mathematics Day. We all know that Srinivasa Ramanujan is very famous for his excellent work in mathematics in the fields of Ramanujan theta functions, Ramanujan conjectures, Ramanujan sine functions, along with his work with G.H. Hardy. So this National Mathematics Day will help students to understand the brilliance of the mathematician, the great mathematician Srinivasa Ramanujan, to understand his works, and it will also inspire students to develop creativity. It will also inspire students to become great mathematicians. So I hope this inspires the students to be good mathematicians in the future. Also want to congratulate all the students for coming up with such brilliant programs on Mathematics Day, and also want to congratulate our teaching staff for coming up with such beautiful programs on National Mathematics Day. So wish you all, the students, teachers and everybody involved in this beautiful subject mathematics, a very happy National Mathematics Day. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది సమస్యల కోసం నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం 4వ రోజు కూడా కొనసాగింది. పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కూనపాముల విఘ్నేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం గత 4 రోజులుగా ధర్నాలు చేస్తుంటే ఏజెన్సీ ప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి కొంచే వసంతరావు, ఏరియా హాస్పిటల్ గౌరవాధ్యక్షులు జేవి రమణరాజు, సిబ్బంది సంజీవరావు, రాజా, కృష్ణవేణి, మేరీ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. మరి గత 4 రోజుల నుంచి మరి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా పిలుపులో భాగంగా గత 4 రోజుల నుంచి మరి కార్మికుల యొక్క గత 4 నెలల బకాయి జీతాల నిమిత్తం, పిఎఫ్, ఈఎస్ఐ నిమిత్తం మరి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి మరి ధర్నా నిర్వహించినప్పటికీ కూడా ఫస్ట్ ఆబ్జెక్షన్ ఏజెన్సీ అయినటువంటి కాంట్రాక్టర్ వారు గారు ఇప్పటికీ స్పందించకపోవడం చాలా బాధాకరం. మరి ఈ 4 రోజులు చూసిన తర్వాత సాయంత్రం లోపు కనుక జీతాలు వేయని పక్షంలో రేపొద్దున్న కార్మికులందరూ కూడా, సెక్యూరిటీ గార్డులు, అలాగే దీంట్లో హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా విధులు బహిష్కరించి హాస్పిటల్ వద్దే టెంట్ వేసుకొని మొత్తం పనులన్నీ ఆపేసుకొని టెంట్ కింద కూర్చోవడం జరుగుతుంది. రేపు నుంచి జరగబోయే నిరోధక సమ్మెకి మరి కనుక కాంట్రాక్టర్ ఎక్కడి నుంచి దిగి రాకపోతే మరి ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని మరి మరొకసారి తెలియజేస్తూ, జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ హై స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని వివిధ రకాల గణిత నమూనాలు ప్రదర్శించారు. అదేవిధంగా రామానుజన్ జీవిత చరిత్రను వివరించారు.
ఈ నమూనాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి వరలక్ష్మి తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న భయాన్ని పోగొట్టి గణితం మీద ఆసక్తి పెంచడమే అన్నారు. అదేవిధంగా విద్యార్థుల ఆత్మవిశ్వసనీయతను పెంచి ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లాలని ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు తమ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. That is correct. 1, 2, 5 minus 6, 2, 5, 7 minus 7, 6 minus 3. 5. Correct. 3, 6 minus 7, 2, 5 minus 4, 3 minus 6, 5. That is 7. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో దళిత గిరిజన యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ శేఖర్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తక్షణమే అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల పార్లమెంట్లో భారత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా క్రూరాతి క్రూరంగా, దుర్మార్గంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే పుణ్యం వస్తుంది, అంబేద్కర్ పేరు చెప్తే ఏమొస్తుంది అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాని వెంటనే కేంద్ర కేబినెట్ నుండి బర్తరఫ్ చేసి అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెంలో ఉన్న వివిధ దళిత గిరిజన సంఘాల పెద్దలు, నాయకులు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరాధ్య దైవంగా పూజించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం కంటే దుర్మార్గమైన, క్రూరమైన చర్య మరొకటి లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళుతున్న భవానీలు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ సూచించారు. భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై కాలినడకన విజయవాడ వెళుతున్న భవానీ భక్తులకు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ సుధాకర్ సిబ్బంది రేడియం స్టిక్కర్లను అతికించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా సీఐ విల్సన్ మాట్లాడుతూ విజయవాడ కాలినడకన వెళ్లే భవానీ భక్తులు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. వారిని ప్రమాదాల నుంచి కాపాడేందుకు భవానీల ఉనికి వాహన డ్రైవర్లకు తెలిసే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ధతో కాలినడక భవానీ భక్తులకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తరఫున అందరికీ తెలియజేస్తున్నాను విషయాన్ని. ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేషనల్ హైవే మీద నడిచి వెళ్తున్నటువంటి భవానీలందరికీ తగు జాగ్రత్తలో సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైవే మీద వెళ్తున్నటువంటి భక్తుల్ని కొంతమందిని ఆపి వారిని ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి వాళ్ళని హెచ్చరించి అప్పుడు నిర్ణీత సమయం దాటిన తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క అకామిడేషన్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నడవాల్సిందిగా సూచించడం జరిగింది. కొంతమంది నడిచేటువంటి భక్తులకి రేడియం స్టిక్కర్స్ అవి అంటించి ఈ జాగ్రత్తగా రోడ్డుకి ఎడపైక నడపాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. భీమడోలు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు నేను మా బృందం అంతా ఈ కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. ఈ రేడియం స్టిక్కర్స్ అంటించడం వల్ల రోడ్డుకి ఎడమ పక్కన నడిచేటప్పుడు వెనక వచ్చే వాహనాలకి ఈ రేడియం రిఫ్లెక్ట్ అయ్యి ముందు వెళ్తున్న మనిషి కనిపిస్తాడు. లేని పక్షంలో ఈ రిఫ్లెక్టర్స్ వల్ల ఏమవుతుందంటే దగ్గరకు వచ్చే వరకు మనిషి నడుస్తున్నాడనే విషయం వాళ్ళకి వెహికల్స్ తెలియక వెహికల్లో ఉండే నడిపే డ్రైవర్లకి అర్థం కాక చాలా ప్రమాదాలకి గురవుతున్నాయి. ఈ ప్రమాదాలని నివారించడం కోసమే ఈ రేడియం స్టిక్కర్స్ ఈ ప్రోగ్రామ్ అంతా ఎస్పీ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. జంగారెడ్డిగూడెం ఎంఈ సోషల్ క్లబ్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 24, 25, 26లలో వార్షికోత్సవ వేడుకలు. వివరాలు తెలిపిన ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్యం. నర్సిగూడెం ఆదివాసీల భూములకు ఆన్లైన్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కాకి మాధు డిమాండ్. ప్రేమ, సంతోషం స్ఫూర్తిగా తీసుకుని క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలి. చింతలపూడి నియోజకవర్గ క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ పాస్టర్ సిహెచ్ఎస్ స్టీఫెన్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.